ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్కి పోనీ. స్టేషన్ దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు మధురంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంధ్య, రాము, నేను నన్ను మర్చిపో రాము. అన్నయ్య. హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య. ఏమిటి ఉన్నట్టు పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు. నో. పోలీస్ స్టేషన్ లో చెప్పారు. నో నో, నువ్వే చెప్పావు. నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు, జాతకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి నీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మెక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము. రాము. అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావు అనే భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మ దేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం, భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ప్రేమించుకున్నారా? అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోనుంటుంది. దీ సంగతి బావా. ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ, పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరేమన్నా? సంధ్య. సంధ్య? ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను. అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది
అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. దిల్వార్, ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు మన పనికి పనికిరారు. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది. అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, సూరమ్మని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నాం? అసలు విషయం, పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉంద మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో స్లీప్. శాస్త్రిజీ, శాస్త్రిజీ, థాంక్ గాడ్, పోయారేమో అనుకున్నాను. ఇంకా టైం ఉంది. ఎంత? నీ పాపం పండాలిగా. శాస్త్రిజీ, ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వొస్తుంది శాస్త్రిజీ. ఏడుపొచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. ఎక్కువగా నవ్వడం కూడా ఏడవటానికి. సరే, ఆలోచించారా? ఉమ్, ఏం నిర్ణయించారు? చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని. శాస్త్రిజీ, ఇక మీకు వారం రోజులే గడు. తరువాత ఇక్కడున్న అద్దాలకు ప్రాణం వస్తుంది. వాటిల్లోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి. అలా మాడిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రవధ అనుభవిస్తారు. అది 24 గంటలే. 25వ గంటలో మీకు బదులుగా మీ బూడిది ఇక్కడ మిగులుతుంది. ఏ నవ్వులాటగా ఉందా? రంజిత్, సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు. నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చునేంత తెలివి తక్కువ అని కాను. శాస్త్రిజీ, ఎందుకు ఈ మొండితనం? మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది? ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేమొస్తుంది? అంతకంటే 100,000 రెట్లకు నేను ఇస్తాను. దేశద్రోహం చేసేవాడిని కాను. ఇది దేశద్రోహం ఎలా అవుతుంది? పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా? పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది. ఫార్ములా మనదైనప్పుడు, ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు. అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కాదా? శాస్త్రిజీ, మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది. సంజయ్ వచ్చిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీ దగ్గర? మీ చేతుల్లో చిక్కుకుందా? చిక్కించుకున్నాం. రంజిత్, ఒక్కసారి నా మనవరాన్ని చూడను. ఆ తరువాత నేను హాయిగా ప్రాణాలు విడుస్తాను. అక్కర్లేదు. మీరు, మీ మనమరాలు, ఆమె మనుమలు మనమరాళ్ళు హాయిగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. లేదా మీ కళ్ళదిటే మీ మనమరాలు. రంజిత్, ఇదేమిటో తెలుసా? పొటాషియం సైనైడ్. పంటితో ఒక్క నొక్కు నొక్కితే చాలు. నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే, నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను. నన్ను బెదిరించక, జాగ్రత్త. సరే, మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చూస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఖాళీ గ్లాసు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం.
ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు. నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్ చెప్పుకున్నానని వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంచ్ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల అయితే దూరంగా ఉండు, ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటి. ఉన్నట్టుండి మీరు ఆ ముసలాయన్ని ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో హలో. నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే. థ్యాంక్ యూ. సంధ్య 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 సంధ్య. సారీ బ్రదర్. సంధ్య సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేను ఒకరిని ఇష్టపడ్డాను, అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు, నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలు ఉంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించడం లేదా నీకు? చెప్పు రాము. లవ్? ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకాలు నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్. మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే. గుడ్, వెరీ గుడ్ సంచ. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితికతను రావాలి. రాకపోతే ఆడదిగా నువ్వు ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తి కాగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంధ్య, ఇద్దరం కత్తుల బొమ్మలో ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కావు. నీకోసం ఎదురు చూస్తాను, నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. బాబు అదేమిటి బాగారు అక్కడ మీ కోసం ఎదురు చూస్తుంది. ఎదుర్కొంటారంటే ముందు పదండి. అయ్యో వస్తున్నా. దయచేయండి. బాగారు ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కాలిన సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా? బావుడు తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా వాళ్ళు? ఏంటి అర్జెంట్గా తీసుకురామన్నాడు. వాడు అక్కడికి
ఎక్కడికి రాడయ్యా శుభు ఆయన గర్భధానన్నాడు తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే ఎక్కడికి రమ్మంటా తేలు కుట్టిందా? ఏంటా చూపులు? చూపులు సరేరా ఏడు రూపు కాటికెళ్ళా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచేళ్తానేంటి అవ్వా రోజు నేను వచ్చి మీ మనవడు యోగించమని చెప్తా కదా. మనలో ఎవరికైనా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఆ బుగ్గను చుక్కన్నా దీని చల్లవేరా బావా ఏమిటి బాబా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనుంది చిచి నా రోడ్లు కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. పోనీ లైట్ అయ్యా. వద్దొద్దు లైట్ అయ్యొద్దు అమ్మా చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. ఓహో. అయినా డాక్టర్ ఎవరు చెప్పడానికి రోజుని నేనా ఆయన నేను చీకట్లోనే ఉంటాను అంతే అమ్మా ఆ, అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం? ఒక్క పని ఏమిటి బావా, కనీసం 6 డజన్ వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు. అయినా బావగారు ఎత్తుకుంటాడు. ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్. షూర్. హలో. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. ప్రొసీడ్. ఎస్, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. ఓకే మై బాయ్. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. వెన్ వచ్చే వారమే. ఇజ్ ఇట్? అవును సార్, మంచి పొట్టు దొరికింది. గుడ్. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అదో పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వెరీ వెరీ సారీ. కోపం నా మీద కోపం నటించు. కోపలేదు తప్పలేదు, నన్ను వెళ్ళని. వెళ్లే వాళ్ళు ఎటు వెళ్తారు కాస్త కాఫీ తాగిపోండి. థ్యాంక్స్. తాగిన తర్వాత చెప్తురు గాని రండి. ఇది ఆఖరి సరే, ఇక మనం కలుస్తామో కలవమో. కలవం. రండి. ఫ్యామిలీ. 2 స్పెషల్ కాఫీ ప్లీజ్. స్పెషల్ కాస్త లేట్ అవుతుంది మేడం. ఇదిగో ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా. సార్. సంధ్య, నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే అంటేనా? సంధ్య అంటే ఏమిటో తెలుసా? ఇటు రాత్రి కాదు, అటు పగలు కాదు. అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య, ఆశ నిరాశల మధ్య నిమిషానికి ఓ రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు. రాము, నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లు కత్తుల బోన్లు ఇరుక్కున్నాను నీకు తెలీదు. ఎవరిదా సాలిపు? ఎక్కడుందా కత్తుల బోలు? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే చెప్పు, నీకు ఇక్కడున్న సమస్యలు ఏమిటి? నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పని. ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒకటే కాదు, డేర్ డెవిల్ అని డిస్కో ఉంది. అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు. లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి. ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. ఈ ఆశలు, ఈ కలలు, ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు. చెప్పమన్నది చెప్పాను, చెయ్యమన్నది చేశాను. నా మీద రాముకు నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు. దేవుడి సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి
10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు? తీసుకో. నువ్వు ఈ రాత్రికే డేర్డెవిల్కి వెళ్తున్నావు. నేనా? దేనికి? రాము అక్కడికి తప్పకుండా వస్తాడు. వస్తే అతన్ని నీ చేతులతోనే నువ్వు ఈ రివాల్వర్తోనే కాల్చి చంపు. అతన్ని నువ్వు లేదా మీ ఇద్దరిని మేము చంపుతాం. అర్థమైందా? ఇది నీకు అగ్ని పరీక్ష, నీ నిజాయితీకి టెస్ట్. ఏమైంది? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరాము. నేను ఇక్కడ ఉంటే బ్రతకను రాము. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోరాము. సంధ్య, కన్యుళ్ళు కష్టాలను ప్రదర్శిస్తాయి గాని సమస్యలను పరిష్కరించు. ఇప్పటికైనా నిజం చెప్పు. నీ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? నిజం చెప్తే నమ్ముతావా రాము? అబద్ధాలు చెప్పినా కూడా నమ్ముతాగా. నేను ఈనాడు వేస్తున్న వేషాలు, ఆడుతున్న నాటకాలు అన్నీ ఒకే ఒక వ్యక్తి కోసం. ఎవరో వ్యక్తి? మా తాతగారు. ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఏమిటి? శాస్త్రి గారి మనవరాలి మనం? అవును. అమెరికా నుంచి రాగానే నన్ను ఈ ముఠా పసిగట్టి పట్టేశారు. మా తాతగారిని ఎర చూపి నా చేత పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నాను. ఇక్కడ నిన్ను కాల్చి చంపమన్నారు, కాల్చాను. కానీ ఏం జరిగిందో నువ్వు తప్పించుకున్నావు. కాదు, వాళ్లే తప్పించారు. వాళ్ళ? అవును. నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు, కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ అని. అమ్మో, రాము, మనం ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య! అన్నయ్య! సావిత్రి, నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా... అవుతురే, ఇక్కడ మతిపోయిందా? నడిపదాలో ఏమిటా కేకలు? నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్తే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని కూలీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చేయి ఉపయోగించనని ప్రమాణం చెయ్యి. అమ్మా! అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే ఈ ప్రమాణం చెయ్యి. అమ్మా! అయితే నీకు తల్లక్కర్లేదా? తల్లి చచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అమ్మా! అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్యా. అమ్మా,
నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచకుండరాలు లాగేశావమ్మా. వెరీ గుడ్. మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేతితో గ్లౌజ్ సార్. ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడమ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే, టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. I see. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. స్టాప్ స్టాప్, నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెన్స్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. వాట్? ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో నో డార్లింగ్, యు మస్ట్ డు ఇట్. సేవ్ హిమ్. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికల్లా రెడీ చేస్తాం. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. వదిలి అమ్మ కడుపు మాడిపో. నేనోటో మట్టి కొట్ట, నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోనకుండా ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటి అవ్వ, ఏమిటి? ఒరే నాయనా, వచ్చావట్రా నాయనా, నీ కళ్ళం కడుపుతూ ఉందని ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగేసి అది పోయి నిన్న పొద్దుననంగా కనక దుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత మటుకు అంత లేదురా. నా కొంప తీసేసింది, నా బంగారు అంతా పోయిందిరా నాయన, నాయనా. పెళ్లి నాకెందుకే అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామిని లేపే పోయిందో. ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. ఒరే సన్నాసి, ఇట్రారా. ఇందులోనైనా నీ మొగతనం చూపించి ఏడవరా. అలాగే చూస్తావుగా. ఏమండి, ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కలుగుతూనే ఉంది. Come on. Come on. వాళ్లేరా, వాడిని కొట్టు, దాన్ని పట్టు. ఓకే బాస్. తిను డార్లింగ్. మహేష్ సచ్చినోడా, ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో. ఆడదంటే అదేనండి. నువ్వు గుర్తుండి చెప్పారమ్మ దిగేటట్టు. ఏడ్చాను అనుభవరా, దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే. ఇప్పటికే నా పేరు బాగొట్టేవే. నా పరువు మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్ని నీ మొఖాన్ని పెట్టి తగలేసుకున్నావే. ఒకటనేవాడు ఇంత పొడుగుండాలని పెళ్లి చూపులా చెప్పలేకపోయావంటే. చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా తెలిసినా నీకు అనవసరమే. నేను నీ కోసం రాలేదే, మా అవ నగల కోసం వచ్చానే. పడేవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది. ప్రియా, Come on, darling. ఏంటా అన్నావు? ఈ అమ్మాయి మాట్లాడుకుని చచ్చినోడా? ఇదే డార్లింగ్, కాఫీ. థ్యాంక్ యూ. డార్లింగ్, రేపు సాయంత్రం కల్లా మన పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటి
ఏమిటంత బాధగా ఉంటున్నావు? నో బాధ కాదు. మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్ కమాన్ లెట్స్ గో. డోంట్ వరీ, ఒక గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. పోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారిలాగా పూర్తి అవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వా, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చెరును మర్చిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన గుట్టు, మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడేమక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. దిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ. Hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. సంధ్య, ఏమిటి ఆవేశం? చచ్చిపోతాడు ఇంకా కొద్ది నిమిషాల్లో. ఎంతైనా కొన్నాళ్ళ స్నేహం, అందుకే సెండ్ ఆఫ్ ఇచ్చాను. నీ కారులో టైం బాంబు పెట్టాను. సరిగ్గా 1 గంటకు పేలుతుంది. వెనుక వైపు వీళ్ళ రహస్య స్థలానికి మార్గం ఉంది. శాస్త్రిజీ, గడువు తీరిపోయింది. ఇదే ఆఖరి రోజు. దేనికి? మీరు ఫార్ములా ఇవ్వటానికి. ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు. ఇవ్వను. ఆజాద్. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య. శాస్త్రిజీ, ఇంకొక క్షణంలో మీ మనమరాలున్న కేజీలో మేం ప్రత్యేకంగా తయారు చేసిన విషవాయువు ప్రవేశిస్తుంది. మరుక్షణంలో ఆమె అటు అస్థిపంజరంగానో ఇటు వికృత శవంగానో మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఫార్ములా చెప్తారా? జడిపిస్తున్నావా? కాదు, జరిపిస్తాను. ఆజాద్. ఇస్తారు కదా? ఇస్తాను. ముందు నా మనవరాలని. ఆజాద్. దిల్వార్, శాస్త్రి గారిని సగౌరవంగా మన పరిశోధనాశాలకు తీసుకెళ్ళు.
శాస్త్రిజీ, మీరు ఫార్ములాతో తిరిగి వచ్చే వరకు మీ మనమరాలు ఇక్కడే భద్రంగా ఉంటుంది. పదండి. కమాన్. ఉమ్. రంజిత్, ఇదే నా పరిశోధన ఫలితం. పెట్రోల్కు బదులు నేను కనిపెట్టిన ఇంధన శక్తి. శాస్త్రిజీ, మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అనుమానంగా ఉంటే ప్రయోగించి చూసుకోవచ్చు. అంతవరకు మీరు మీ మనవరాలు మా అధీనంలోనే ఉంటారు. మరి ఆ ఫార్ములా కాగితం? నేను నా మనవరాలు విడుదలయ్యే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎస్, జస్ట్ మినిట్ సార్. ఈ ఫార్ములా కొనే విదేశీయులు ప్యారడైజ్ లో దిగారు. ఈసారి తప్పితే మన అగ్రిమెంట్ చెల్లదని ఇదే ఆఖరి సారని హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయమే వస్తామని, అంతా పూర్తి చేస్తామని చెప్పు. యాకా డాంపా డ్యాంపా. డూచు డూచు రాస్తాచు స్థాపించు. బుడా బుడా. రిసా రిసా. రూకాని రేసా రేసా. జానీ, మన కార్లో పెట్రోల్ ఎంత తీసి? రాస్తాచు రూమి రేసా రేసా. నిన్న చూడు మీ డాంపో జానీ, బాస్, ఏం భాష అండి ఇది? గుల్లుట్టే. రంజిత్, నువ్వు ఆడమన్న నాటకం ఆడాను. ఆ అబ్బాయి ఎడంసే ఎరగొట్టమన్నా ఎరగొట్టాను. నాకు ఇయ్యాల్సిన సొమ్ము నేను వెళ్ళాలి. ఇస్తాను, కానీ నువ్వెక్కడికి వెళ్తావు? భలే ఆడివే. నాకెంత వ్యాపారం ఉంది ఏంటి?
సరే, నువ్వు వెళ్ళవలసిన చోటికి నేనే నిన్ను పంపిస్తాను. వచ్చావా? నువ్విక్కడికి రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నీ పావన్, ఈ సంగతి నీకిప్పుడే తెలుసు, కానీ నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నాకెప్పుడో. అందుకే నీ చెల్లెల్ని కోరి పెళ్లి చేసుకున్నా. అంటే నీ అభిప్రాయం? నువ్వెంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా నన్ను చంపి చేతులారా నీ చెల్లెల మాంగళ్యాన్ని తుడిచేసి విఫలం చేయలేవుగా. ఆమె ఇప్పుడు నీ భార్యే కానీ నా చెల్లెలి కాదు. నువ్వు అంతకు దిగిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల నీకు వచ్చేదేమిటి? మంచి పేరు, లేకపోతే మెడల్స్, లేకపోతే ప్రమోషన్. జీతం కూడా పెరగొచ్చు, కానీ ఎంత? 5, మహా అయితే 10. అంతకు 10 నేను ఇస్తాను. పెట్రోల్కు బదులుగా శాస్త్రి గారు కనిపెట్టిన పదార్థంతో ఈ ప్రపంచాన్నే మనం కొనొచ్చు. కానీ నన్ను కొనలేవు. కొనకపోతే ఎదుర్కొంటాం. నేను రెడీ. రాము, ఆ దుర్మార్గుడు మిమ్మల్ని కూడా ఇక్కడ బంధించాడా? అమ్మని ఇక్కడ చాలా కాలం నుంచే బంధించుంచారట. మరి మన ఇంట్లో ఉన్న అమ్మ నిన్ను వంచడానికి, ఎడమ చేయి వాడనని నీ చేత ప్రమాణం చేయించుకోవడానికి తయారు చేసిన ఒక నకిలీ అమ్మ. సావిత్రి! అవునన్నయ్య, ఇంకా ఆ ప్రమాణానికి ఏమాత్రం విలువ లేదు. నువ్వు దాన్ని పాటించక్కర్లేదు. నీ బావులాంటి కలియుగ రాక్షసుల్ని హతమార్చడానికి భగవంతుడు నీకిచ్చిన వజ్ర ఏదో నీ ఎడమ చెయ్యి. విజృంభించనయ్యా, ఆ దుర్మార్గుల్ని నాశనం చెయ్యి. రండి, రండి. పదండమ్మా. నీ బలమంతా ఇనపోసల మీద, కొయ్యి తలుపుల మీద చూపిస్తున్నావా బావా? అనవసరంగా శ్రమ పడ్డావు. ఇక్కడికి వచ్చే వరకే నీ ఇష్టం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళటం మాత్రం నా ఇష్టం. రంజిత్! పేరు పెట్టేందుకు దూరం చేస్తావు. ముద్దుగా బావా అని పిలువు. నిజానికి నీ చెల్లెలకి కాదు, నీ అధికారానికి తాళి కట్టాను. నా చెల్లెలికి తాళి కట్టావు కనుక ఇంతకాలం బ్రతకనిచ్చాను. లేకపోతే నాకేమైనా పర్వాలేదు. ఇలాంటి మనిషిని కట్టుకున్నప్పుడే నా బ్రతుకు సర్వనాశనం అయింది. కానీ నువ్వు నమ్ముకున్న నీతి, నిజాయితీ అనవసరంగా బలి చేయకు. సావిత్రి! శాబాష్, శాబాష్. నీతి కూడా ఒక జబ్బే బావా. నీ చెల్లెలను చూస్తుంటే నాకు జాలేస్తోంది. రంజిత్! మనుషుల్ని మారణ హోమం చేసి పచ్చి నెత్తురు తాగే నీలాంటి రాక్షసుడికి నీతి విలువ, మమతల విలువ ఏం తెలుస్తుంది? గుండెల్లో దాచుకుని నా బంగారు తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ఆనందంగా కలకాలం బ్రతకాలని పెళ్లి చేశాను. కానీ నీలాంటి నీచుడు దీనికి భర్త అయినందుకు నేను కుమిలిపోతున్నాను. అందువల్ల ప్రయోజనం లేదు.
నాలో నీచత్వాన్ని కాదు, చేతనైతే నాలో తెలివితేటలు చూడు. నీ ఆనందం, నీ చెల్లెల ఆనందం కూడా దక్కుతాయి. నో నెవర్. ఐశ్వర్యంతో బతకడానికి అర్హత కావాలి బావా. నీ నీతే నీ బలహీనత. కానీ నీ బలం మాత్రం కాదు. నేను తలుచుకుంటే తలుచుకో. ఒక్కసారి నీ చెల్లెల పసుపు కుంకుమల్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ముఖాన్ని చూసి మరీ తలుచుకో. అన్నయ్య, నా కోసం ఆలోచించకు. ఇలాంటి దేశద్రోహికి భారీగా బ్రతకడం కంటే విధవగా బ్రతకడం మేలు. సావిత్రి, నోర్మై! భర్తను చంపమని అన్నను పురుగొల్పే నువ్వు ఒక ఆడదానివేనా? అతని కాదు, ముందు నిన్ను నాశనం చేయాలి. స్కౌండ్రల్, సంజయ్. అడుగు ముందుకు వేశావో నీ ప్రియురాలు సంఖ్య నిలువెల్లా కూలిపోతుంది. ఆ సావిత్రి యమధర్మరాజును ఎదిరించి భర్తను బ్రతికించుకుంది. ఈ సావిత్రి ధర్మానికి తల వంచి భర్తను బతికించుకుంది. సావిత్రి, దిల్లార్. రాము, తాతగారిని గ్యాస్ ఛాంబర్ లో బంధించారు. ముందు ఆయన విడిపించాలి. పద. రంజిత్ లాబొరేటరీలో ఉన్నారు. ఫార్ములా అతని దగ్గరే ఉంది. అది విదేశీయుల చేతుల్లో పడకముందే మనం దాన్ని చేజిక్కించుకోవాలి. పదండి. పదండి. లాభం లేదు. డైనమైట్ పేలిస్తేనే కానీ తలుపులు తెరుచుకో. అలా అయితే ఎవరు మిగలం. మిగలక్కర్లేని వాడిని నేనున్నా. తాతయ్య, మీరు ప్రపంచానికి అవసరమైన మనిషి. ఈ పని నేను చేస్తాను. కాదు సంచ, అది ఆఫీసర్ గా నా డ్యూటీ. నేను పేలుస్తాను. తొలగండి. శాస్త్రిజీ, ఇంత ఘోరమైన ప్రమాదంలో రంజిత్ బ్రతకడం హైలీ ఇంపాసిబుల్. అయితే తన చెమ్మైన కనిపించాలిగా. తాతగారు ల్యాబ్ లో ఉంటాడని అనుకున్నారు, కానీ అతను అంతకు ముందే పారిపోయి ఉంటాడు. ఇక ఈ శ్మశానం నాకు అక్కర్లేదు. దీన్ని మీరు మీ డిపార్ట్మెంట్ ఏలుకోండి. నాకు కావలసిన కల్పవృక్షం ఇదిగో ఈ ఫార్ములా దొరికింది. దీంతో నేను ఈ ప్రపంచాన్నే ఏలగలను. ఇది మీకు చిక్కనివ్వను. ఇది దొరుకుతుందనే భ్రమతో అనవసరంగా మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బుద్ధిగా వెళ్ళిపోండి. రంజిత్, వెళ్ళిపోండి. నవ్వుతూ ఉన్న జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత
దేవత లాంటి నా చెల్లెలు నాకు దూరమైన తర్వాత నేను వెనక్కిపోవటం అనేది కల్లో మాట. దేశం కోసం ఆ ఫార్ములా నాకు కావాలి. ఐ వాంట్ దట్ ఫార్ములా. నో, దేశ సౌభాగ్యానికి ఆ ఫార్ములా నాకు ఇచ్చి తీరాలి. యు మస్ట్. రావద్దు. ఐ వాంట్ ఇట్. ఐ వాంట్ యు. యు మస్ట్ నాట్ మూవ్. యు మస్ట్. ఫ్రెండ్స్, దేశద్రోహుల చేతుల్లో పడి విదేశీయులకు అమ్ముడుపోవలసిన పెట్రోల్ ఫార్ములాను తన ప్రాణాలను తన వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సాధించి ఈనాడు ప్రభుత్వానికి అప్పచెప్పాడు మిస్టర్ రాము. ఆయన దేశానికి చేసిన అమోఘమైన సేవను మన సిబిఐ డిపార్ట్మెంట్కి తెచ్చిన అపరూప కీర్తిని గుర్తించి ఈనాడు ఈ స్వర్ణ పథకాన్ని బహూకరిస్తున్నాము. మిస్టర్ రాము, And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.